నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయంగా ఆశలు రేపిన గాజా శాంతి ఒప్పందం మళ్లీ డేంజర్లో పడింది. ఈజిప్ట్ వేదికగా ప్రెసిడెంట్ ట్రంప్ సహా వరల్డ్ లీడర్స్ సమక్షంలో కుదిరిన పీస్ డీల్ను వారం తిరగక ముందే ఇరుపక్షాలు వైలేట్ చేసేశాయి. బాంబుల మోత, ఆకలి కేకలు ఆగిపోతాయనుకుంటే ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోవడం గ్లోబల్ టెన్షన్స్ ను మరింత పెంచేసింది. ఈ ఉల్లంఘనపై ట్రంప్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. హమాస్ కు ఆయన ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పీస్ డీల్ కుదిరింది, కానీ గాజాలో పీస్ ఎంతసేపు ఉంటుందో క్లియర్ గా తేలిపోయింది. ఒప్పందం కుదిరిన వారం తిరగకుండానే బ్రేక్ అయిపోయింది అక్కడి రూల్. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ లో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో టెన్షన్ పీక్స్ కు చేరుకుంది. హమాస్, ఇజ్రాయెల్ రెండు బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాయి. మీరు రూల్స్ వయలేట్ చేశారంటే మీరే వయలేట్ చేశారంటూ ఒకరిపై ఒకరు ఎలిగేషన్స్ చేసుకున్నారు. ఈ కాల్పుల విరమణ తర్వాత జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 80కి చేరడం పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చెప్పేస్తోంది. సిచ్యువేషన్ ను కంట్రోల్ చేసేందుకు ట్రంప్ రంగంలోకి దిగారు. వైట్ హౌస్ లో ఆస్ట్రేలియా పీఎం ఆంటోనీ అల్బనీస్ తో కలిసి ట్రంప్ మాట్లాడారు. హమాస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చాలా మంచిగా ఉంటుంది, వాళ్ళు బాగా ప్రవర్తిస్తారు అని పీస్ డీల్ చేసుకున్నామని చెప్పారు. కానీ ఆ శాంతి విషయంలో హమాస్ ఫెయిల్ అయితే మాత్రం ఆ గ్రూపును పూర్తిగా నిర్మూలిస్తామని ట్రంప్ ఓపెన్ గా హెచ్చరించారు. దీనిపై ట్రంప్ మాట్లాడారు. హమాస్ మంచిగా ఉంటే మంచిది, లేదంటే నిర్మూలింపబడుతుంది అన్నారు. హమాస్ కు ఇరాన్ సహా ఎవరి సపోర్ట్ కూడా ఇప్పుడు లేదని ఆయన క్లారిఫై చేశారు. నేను ఆర్డర్ చేస్తే ఇజ్రాయెల్ 2 నిమిషాల్లో అక్కడ అడుగు పెడుతుందని ట్రంప్ అల్టిమేటం జారీ చేయడం విశేషం. హమాస్ చేయకూడని పనులు చేస్తోందని, అవసరమైతే ఇంటర్నేషనల్ ఫోర్సెస్ లోపలికి వెళ్లి సిచ్యువేషన్ ను సరిదిద్దుతాయని చెప్పారు. అది చాలా త్వరగా, చాలా హింసాత్మకంగా ఉంటుందని వార్న్ చేశారు ట్రంప్. రాఫా నగరంలో ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్న ఏరియాస్ పై హమాస్ టెర్రరిస్టులు దాడులు చేశారనేది ఇజ్రాయెల్ ఆరోపణ. దానికి రియాక్షన్ గానే ఇజ్రాయెల్ అటాక్స్ మొదలుపెట్టింది. కానీ హమాస్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. పీస్ డీల్ ను ఫస్ట్ వయలేట్ చేసింది ఇజ్రాయెల్ మాత్రమే అని, రాఫా దాడులతో తమకు ఏ సంబంధం లేదని హమాస్ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ట్రంప్ వార్నింగ్ తర్వాత మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ కొత్త స్థాయికి చేరుకున్నాయి. నెక్స్ట్ మూవ్ ఏంటో అని వరల్డ్ మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి.